ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నేటి నుంచి 2 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. ముందుగా విశాఖ ఎయిర్పోర్ట్ కు రానున్న ఉపరాష్ట్రపతి నేరుగా శ్రీకాకుళం వెళ్లనున్నారు. ఉదయం 10:50 కలెక్టరేట్ దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అరసవెల్లికి చేరుకొని సూర్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామిని దర్శించుకోనున్నారు. శ్రీకాకుళం జిల్లాలకు ఉపరాష్ట్రపతి వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన అనంతరం విశాఖ జిల్లాకు వెళ్లనున్న వైస్ ప్రెసిడెంట్ ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏపీలో పర్యటించబోతున్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు వైస్ ప్రెసిడెంట్ హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు అధికారులు. మరోవైపు ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ ఎత్తున భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. 2 రోజుల పాటు ఆయన ఏపీలోనే పర్యటించబోతున్నారు. అయితే ఇవాళ ఉదయం అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఆయన దర్శించుకుంటారు. అలాగే శ్రీకాకుళంకు కూడా ఆయన వెళ్లబోతున్నారు. శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథ స్వామిని సైతం ఉపరాష్ట్రపతి దర్శించుకోనున్నారు. ఇక మధ్యాహ్నం విశాఖకు చేరుకుంటారు.